Good morning, guys. I'm Dr. Jagdish. This is Dr. Pani. Today we came to Badrinath. The temple is going to open from tomorrow. So I'm just making a small vlog here. The early days of Badrinath before opening. This is a way to Taptakund. ఇలా వెళ్తే బద్రీనాథ్ టెంపుల్. హాస్పిటల్స్ ఆల్సో అవైలబుల్ హియర్. ఇక్కడ సౌత్ ఇండియన్, మార్వాడి అండ్ గుజరాతీ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ హియర్ ఇట్ ఈస్ బద్రీనాథ్ టెంపుల్. ఇది బద్రీనాథ్ టెంపుల్. ఇది అలకనంద రివర్ గైస్. టెంపుల్కి ఇలా వెళ్ళి ఆ పిచ్చిమేన్ షర్ట్ వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు, రేపు ఓపెన్ చేస్తారు 12th. సో ఇవాళ 11th May 2024. సో 12th May 2024 బద్రీనాథ్ టెంపుల్ ఓపెన్ అవుతుంది. చార్ధాంలో కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి నిన్నే ఓపెన్ అయిపోయింది 10th May. సో ఇవాళ మేము ఇక్కడ బాత్ చేయడానికి వెళ్తున్నాం. తప్పకుండా అని ఉంటుంది. ఇక్కడ సల్ఫర్ వాటర్ వస్తాయంట, హాట్ వాటర్ వస్తాయి. అక్కడ బాత్ చేయడానికి వెళ్తున్నాం మేము. టెంపుల్ వచ్చేసి ఇక్కడ రేపు ఓపెన్ చేస్తారు. రేపు ఫుల్ రష్గా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చూసినంత ఫ్రీగా ఉండదు. రేపు అస్సలు ఖాళీ ఉండదు. టెంపుల్ చుట్టూ లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది. మంచు కొండలు, కొండ అంతా మంచు. ఇది తప్పకుండా గాయస్. ఇక్కడే హాట్ వాటర్ వస్తూ ఉంటాయి. అందరూ బాగా చేస్తున్నారు ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో. ఈ హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి ఎవరికి తెలీదు. బట్ సల్ఫర్ వాటర్ అని చెప్తున్నారు ఇక్కడ అందరూ. తప్పకుండా చూస్తున్నారా, పొగలు వస్తున్నాయి హాట్ వాటర్. ఇది మేల్స్కి, ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే. అండ్ అది నారాయణ కుండ్. ఇది ఫీమేల్స్కి, లేడీస్కి. One more time. ఫైనల్లీ తప్పకుండా స్నానం అయిపోయింది గాయస్. వాటర్ చాలా వేడిగా ఉన్నాయి. చూసారు కదా ఎంత కష్టపడ్డాము. కాళ్ళు మాత్రం బాగా కాలిపోతున్నాయి కానీ బాడీ పర్వాలేదు. రాత్రి అయిపోయిందండి బద్రీనాథ్లో మొత్తం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో బద్రీనాథ్ టెంపుల్ మొత్తం డెకరేట్ చేశారు. రేపు మార్నింగ్ ఓపెనింగ్. ఫస్ట్ దర్శనం రేపు మార్నింగే. సో మా మెడికల్ క్యాంప్ కూడా టెంపుల్ దగ్గర కూడా అరేంజ్ చేశారు. హాస్పిటల్ దగ్గర అండ్ టెంపుల్ దగ్గర ఆల్సో. చూపిస్తాను చూడండి ఒకసారి టెంపుల్ ఎలా ఉంది.
ఇక్కడ వర్షం పడుతుందండి. అలకనంద రివర్ కూడా ఫ్లో పెరిగింది. బద్రీనాథ్ టెంపుల్ డెకరేట్ చేశారు కంప్లీట్గా రేపు ఓపెనింగ్కి. సి 2024 బద్రీనాథ్ టెంపుల్. అందరూ టెంపుల్ డెకరేషన్ చూడటానికి వస్తున్నారు. అందరూ వెళ్తున్నారండి టెంపుల్ డెకరేషన్ చూడడానికి. నేను మన పంచా గారు కూడా ఇద్దరం వెళ్తాము. అతుల్జీ కూడా వచ్చారు. హీజ్ ఉన్నది వెనకాల ఉన్నారు, వెనకాల నడుస్తున్నాను మెల్లిగా. సో మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం మనం. ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి 3 degrees ఉంది. వెరీ కోల్డ్ హియర్. చూడండి ఇక్కడ వచ్చేసామండి బద్రీ విశాల్ టెంపుల్. అంత బాగుంది కదా, సో బ్యూటిఫుల్. మొత్తం డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో రేపు ఓపెనింగ్. సీ హౌ మచ్ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. జనాలు కూడా వచ్చేసారు టెంపుల్ డెకరేషన్ చూడడానికి. జై బద్రీ విశాల్. సో వచ్చేసామండి, ఇదిగోండి ఫైనల్లీ హియర్ బద్రీ విశాల్ టెంపుల్. చూసారా మొత్తం చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చి ఫోటోలు చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. జై బద్రీ విశాల్. గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ 12th May 2024. ఇది మనకి హాస్పిటల్లో ఇచ్చిన అకామిడేషన్. చాలా బాగుంది. సో ఇవాళ టెంపుల్ ఓపెన్ అయింది. మార్నింగ్ 5:30కి ఓపెన్ చేశారంట. పూజలు అవి జరుగుతున్నాయి. 10 to 11కి అలాగ అభిషేకం అవన్నీ జరుగుతాయి అంట. మా మెడికల్ క్యాంప్ కూడా హాస్పిటల్ దగ్గర కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఇది కూడా హాస్పిటలే మొత్తం. ఈ కింద మీకు చూపిస్తాను. సో అక్కడ కూడా క్యాంప్ ఉంది, అక్కడ కూడా వెళ్తాము. ఇవాళ దర్శనం అలా ఎట్టి పరిస్థితులు దర్శనం అయితే చేసుకుందాం అని ప్లాన్ చేస్తున్నాము. ఫస్ట్ డే ఆఫ్ బద్రీనాథ్ దర్శనం. ఇదేనండి మనం వర్క్ చేస్తున్న హాస్పిటల్, సర్వీస్ చేస్తున్న హాస్పిటల్ శ్రీ వివేకానంద హెల్త్ మిషన్ సొసైటీ వాళ్ళది. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ వచ్చేసారు ఇవాళ. సో ఈ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. అసలు నేను షాక్ అయిపోయాను వచ్చిన తర్వాత. అన్నీ అంటే అన్నీ, ఎమర్జెన్సీకి అన్నీ ఉన్నాయి. వెంటిలేటర్ సపోర్టు, ఎమర్జెన్సీ, అంబులెన్స్, అడ్మిషన్స్కి అన్నీ ఉన్నాయి. ఐసీయూ, మన ప్రైవేట్ హాస్పిటల్ మన సిటీస్లో విజయవాడ, హైదరాబాద్ వీటిలో సిటీస్లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో హెల్త్ ఇష్యూస్ ఇక్కడ ఎక్కువ వస్తాయంట. సో హై ఆల్టిట్యూడ్ కదా, ఆల్టిట్యూడ్ సిక్నెస్, మార్నింగ్ ఆయాసము, బీపీలు పెరిగిపోవడాలు, తల తిరగడాలు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి ఇక్కడ కంప్లైంట్స్. సో పేషెంట్స్ వస్తూనే ఉన్నారు. మేము వచ్చి 2 days అయింది. 2 days నుంచి పేషెంట్స్ వస్తూనే ఉంటున్నారు. బద్రీనాథ్ టెంపుల్ ఓపెన్ అయింది, ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. 10 to 12 ఆ టైంలో అభిషేకాలు అవి కూడా జరుగుతాయి అంట. సో మేము అభిషేకాలు అవన్నీ అయిన తర్వాత దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము. సో
హాస్పిటల్ తరపున డాక్టర్స్ కాబట్టి విఐపీ ప్రోటోకాల్లో తీసుకెళ్తారన్నారు. సో వెయిటింగ్ ఫర్ దర్శన్. అదిగోండి డాక్టర్స్ అందరూ అక్కడ వచ్చేసారు, అక్కడ నుంచి మాట్లాడుకుంటున్నారు అందరూ. సో టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీసి చూపిస్తాను పాసిబిలిటీ ఉన్నంత వరకు. ఇక్కడ టెంపరేచర్ మాత్రం చాలా తక్కువ ఉందండి, అస్సలు ఉండలేకపోతున్నాం. బయట కాలు కింద పెట్టాలంటే కష్టంగా ఉంది. థర్మల్స్ ఆర్ మ్యాండేటరీ. స్వెటర్స్ చూసారా మొత్తం ఎంత కవర్ చేసుకున్నాము, ఎన్ని వేసుకుంటే ఆగుతున్నాము. నైట్ అయితే టెంపరేచర్ -2 కూడా వెళ్ళిపోతుంది. ప్రజెంట్ టెంపరేచర్ వచ్చి 6 ఉంది. మార్నింగ్ లేచినప్పటికీ 2 ఉంది టెంపరేచరు. టెంపరేచర్స్ మారుతూనే ఉంటున్నాయి. నెక్స్ట్ కేదార్నాథ్ వెళ్తున్నాం. కేదార్నాథ్ ఎలా ఉంటుందో అసలు ప్రెడిక్ట్ చేయలేము అంటున్నారు, వెరీ అన్ప్రెడిక్టబుల్ అంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. గుడ్ ఈవినింగ్ గాయ్స్. ఫస్ట్ డే వాళ్ళ బద్రీనాథ్ దర్శనానికి వెళ్తున్నాము. చూద్దాం దర్శనం అవుతుందో లేదో. ఆన్ ద వే టెంపుల్కి వెళ్తున్నాము. ఆన్ ద వే. మామూలుగా అయితే మనకి ఎదురు నుంచి రూట్ ఉంటుంది బ్రిడ్జ్ మీద నుంచి, అది చూపిస్తాను. కానీ మనం విలేజ్ నుంచి వెళ్తాం. ఇక్కడ వెనక నుంచి ఇంకో రూట్ ఉంటుంది. ఇక్కడ జనాభా ఎక్కువ ఉండరు. See how beautiful it is, the Badrinath. ఇది నారాయణ కొండ. This one. టెంపుల్ పక్కనకి వచ్చేసాం మనం. సో కిందకి వెళ్తే కొంచెం కిందకి వెళ్తే టెంపుల్ ఉంటుంది. వచ్చేసామండి బద్రీ విశాల్ టెంపుల్కి. ఇది షార్ట్ డిస్టెన్స్. రీచ్ ద టెంపుల్. దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చూసారా జనాలు ఉన్నారు. ఇది మన మెడికల్ క్యాంప్ సెట్ చేస్తాం ఇక్కడ టెంపుల్ పక్కనే. ఇది క్యూ లైన్ టెంపుల్కి. టెంపుల్ నుంచి పెద్ద క్యూ లైన్ ఉంది. ఇదంతా లైన్ కిలోమీటర్స్ ఉంది లైన్. ఇంకా అవతల ఇంకా కిలోమీటర్స్లో ఉన్నారు. టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇది నార్మల్ పీపుల్ అందరూ రావడానికి. టెంపుల్ లోపలికి దర్శనం చేసుకోవాలి. శ్రీ షేక్పాల్ ఘాట్ కృష్ణాజీ. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. సూపర్ ఉంది దర్శనం మాత్రం. వన్స్ ఖచ్చితంగా విజిట్ చేయాలి మనం బద్రీనాథ్. సో చూడండి బద్రీనాథ్ శ్రీ బద్రీ విశాల్ టెంపుల్. మీ పని కూడా చేసుకున్నాడు. ఫ్రెండ్స్ మొత్తానికి బద్రీనాథ్ దర్శనం అయిపోయింది. ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. మన హాస్పిటల్ తరపున కాబట్టి విఐపీ ప్రోటోకాల్స్ పంపించేశారు. సో ఐడి కార్డ్ చూపించాము, అంటే పంపించేశారు మనకి. దర్శనం చాలా బాగా అయింది. ఇట్స్ వెరీ లక్కీ టు హ్యావ్ ఫస్ట్ డే దర్శన్ బద్రీనాథ్. జై బద్రీ విశాల్. వీడియో కాల్ మాట్లాడుతాడు మా దొరన్న రాలేదు, రమ్మంటే బ్లాగ్లో వీడిని ఇంక్లూడ్ చేస్తున్నాను ఇప్పుడు. చాలా అదృష్టం ఉండాలండి ఇలా దర్శనం అవ్వాలంటే. ఫస్ట్ టెంపుల్ ఓపెనింగ్ అవ్వగానే చాలా మంది వచ్చారు ఇవాళ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అంతమంది వచ్చారు ఇవాళ. దర్శనం ఇంచుమించు ఒక 10 hours పడుతుంది దర్శనం అవ్వాలి. ఇక్కడ 12 hours మోర్ దెన్ దట్ కూడా పడుతూ ఉన్నారు. బట్ మాకు ఒక ½ hourలో అయిపోయింది. లైఫ్లో ఒకసారి ఉన్న బద్రీనాథ్ కేదార్నాథ్ అన్నీ చూడాలంటారు. బట్ ఈ దర్శనం మాత్రం నిజంగా అదృష్టవంతులమే ఇలాంటి దర్శనం దొరకడం.
దేవుడు మాట ఏం చేయమన్నా తక్కువే దేవుడికి అలా అనుకుంటూ ఉంటాం. రివర్ ఫ్లో కూడా పెరిగిందండి. రివర్ ఫ్లో కూడా పెరిగింది. వర్షాలు పడతానే ఉన్నాయి, అసలు వర్షం ఆగట్లేదు 2 days నుంచి. 2024 May 12th బద్రీనాథ్ టెంపుల్ ఓపెనింగ్ ఫస్ట్ డే దర్శన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. నేను ఎప్పుడు బ్లాగ్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో అది కూడా మన బద్రీ విషయాలు బ్లాగ్ అవ్వడం నా అదృష్టం అనుకుంటున్నాను. బద్రీనాథ్ ఇక్కడ నుంచి వరుసగా షాప్స్ ఉంటాయి, మొత్తం షాపింగ్ చేసుకుంటే ఉంటుంది కావాలి. మొత్తం షాపింగ్ ఇక్కడ చైన్స్, ద్రాక్షలు తెలుసుగా మీకు గుడి దగ్గర ఏమేమి ఉంటాయి అవైలబుల్ ఉంటాయి అన్నీ అవే. కావాలంటే మెటల్ విగ్రహాలు అవి కూడా ఉన్నాయి. ప్రసాదాలు కౌంటర్స్, రుద్రాక్షలు, ఇక్కడ తులసి మాకు కంపల్సరీ తీసుకోమని చెప్తున్నారు అందరూ. ఇక్కడ తులసి డిఫరెంట్ అంట, ఎక్కువ మెడిసిన్ ప్రాపర్టీస్ ఉంటాయంట. ఇది రుద్రాక్ష ఎంపోరియం రిజిస్టర్డ్ అంట. ఇక్కడ మీకు థర్మల్స్, రెయిన్ కోట్స్, జాకెట్స్ అన్నీ దొరుకుతాయి. హోటల్స్ కూడా ఉన్నాయి. తెలుగు రాశారు ఇక్కడ. ఆహారం అన్ని మెటల్ ఐటమ్స్. ఇక్కడ ఈ లైన్ అంతా అన్ని షాప్సే. స్నాక్స్, టిఫిన్స్ కూడా ఉన్నాయి. జిలేబీ కూడా ఉంది. నూడిల్స్, మ్యాగీ, పాస్తా, పాపడ్స్, జిలేబీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ పెరుగు దొరకడం కష్టం అండి. ఆంధ్ర వాళ్ళు చాలామంది పెరుగు ప్రిఫర్ చేస్తారు మా వాళ్ళలాగా, బట్ కష్టంగా దొరుకుతుంది. మన ఆంధ్ర వాళ్ళది ఒక సత్రం లాంటిది ఉంది, అక్కడ అందరికీ ఓపెనే, ఫ్రీ ఫుడ్డే, ఎవరైనా వెళ్ళి తినొచ్చు. అక్కడ ప్యూర్ మన ఆంధ్ర వాళ్ళని దొరుకుతుంది. ఇక కలాకండ్ స్వీట్ చేస్తున్నారు మలాయిలాగా. సో అదండి బద్రీనాథ్ ఫస్ట్ దర్శనం. ఇవాళ 13th May 2024. ఇవాళ వివిఐపి దర్శనం కూడా అయింది. కేదార్నాథ్ బద్రీనాథ్ టెంపుల్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన తీసుకెళ్ళారు మమ్మల్ని. ఇక్కడ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. తులసి మాల అన్నీ ఇచ్చారు. గర్భగుడి దగ్గర తీసుకెళ్ళి మొత్తం దర్శనం చేశారు, పూజ చేశారు. అంతా వివి ప్రోటోకాల్ అయ్యింది. ఈయన ఆర్ఎస్ఎస్ హెడ్. ఇక్కడ ఈ లోకల్స్, ఇక్కడ నేటివ్ లోకల్స్ ఉన్నారు, విలేజెస్. ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ పక్కనే బామ్ని విలేజ్ ఉంది. ఆ టెంపుల్ వాళ్ళందరూ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ డైరెక్ట్గా అలౌ చేయట్లేదు, మిగిలిన భక్తులలాగా అందరూ బయట నుంచి చేసిన వాళ్ళకి క్యూ లైన్ అలౌ చేస్తున్నారని చెప్పి ధర్నా చేస్తున్నారు. సో మెడికల్ క్యాంప్ వెళ్ళాలంటే అటెండ్ చేయాలి మేము. సో అక్కడంతా స్ట్రక్ అయిపోయాం మేము. లోకల్స్ అలౌ చేయట్లేదు అని చెప్పి అందరూ ధర్నా చేస్తున్నారు. వీళ్ళందరూ లోకల్స్ ధర్నా చేస్తున్నారు ఇక్కడ. ఎవరు వాళ్ళు ఇప్పుడు కూడా దర్శనం అయింది మనకి. ఇప్పుడు కూడా వివిఐపి దర్శనం అయింది. ఇక్కడ పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టామని చెప్పి
మనకి స్పెషల్గా తీసుకొచ్చి మళ్ళీ గల్గుట తీసుకెళ్ళి దర్శనం చేయించారు. 5 minutes అక్కడే ఉన్నాం లోపల. ఇది ఆదిశంకరాచార్యుల వారి గుడి. ఆదిశంకరాచార్యులు బద్రీనాథ్ దేవుడిని, విష్ణుదేవుడిని నీటిలో తీసి బయట తీసుకొచ్చింది ఈయనే. సో ఇక్కడ టెంపుల్ ఉంది, దీన్ని కూడా దర్శించుకోవాలి. సో మొత్తానికి 2 రోజులకి 3 దర్శనాలు అయినాయి. ఇవాళ 3 వివిఐపి దర్శనాలే. అన్నీ చాలా బాగా జరిగాయి దర్శనాలు. టెంపుల్ లోపల హనుమాన్ టెంపుల్ కూడా ఉందండి. హనుమాన్ దర్శించుకున్నాను. నాకు వరకులానికి కోరేసుకున్నాను లోపల బద్రీ విశాల్ని. ఆల్సో వీ విల్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. 3 దర్శనాలు అయిపోయినాయి. సో शिवम तिवारी है. हमारा मेडिकल कैंप का टीम था. रीना जोशी తెలిసిందేగా పడిసాయి. సో ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. 2 days 3 వివిఐపి దర్శనాలు అన్ని గర్భగుడి దగ్గరే. మొక్కలని గట్టిగా మొక్కేసుకున్నాను, కోరికలని చెప్పేసుకున్నాను. చూద్దాం, ఇక్కడ ఏది కోరుకున్నా బాగా తీరిపోతాయంట కోరికలన్నీ. సో వెయిట్ చేస్తాం. బ్లాగ్ ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. వీళ్ళంతవరకు మొత్తం కవర్ చేశాను. దర్శనాలు మాత్రం ఎక్సలెంట్గా అయినాయి. జై బద్రీ విశాల్.